ఈ యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ప్రధాన అంశం కంటి వెలుగు పులివెందుల ఎస్ పురుషోత్తం రెడ్డిని మరిచారా అనే అంశంపై విశ్లేషణ. ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే 10 నుంచి 20 మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది. పులివెందులలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐ ఆసుపత్రిని ఈరోజు ప్రారంభించారు. ఈ ఐ ఆసుపత్రి రాజారెడ్డి ఆసుపత్రి పాత ఆసుపత్రి. ఆ పాత ఆసుపత్రిని కొట్టివేసి నూతన నిర్మాణం చేపట్టి అక్కడ కంటి ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. ఈ కంటి ఆసుపత్రిని ఏర్పాటు చేయడంతో అనేక మంది అనేక రకాలుగా కంటి ఆపరేషన్లు చేయించుకునే అవకాశం ఉంది. ఎంతోమందికి చూపు వచ్చే అవకాశమే ఉంది. ఎంతోమందికి కంటి సమస్యల పరిష్కార మార్గాన్ని చూపిస్తుంది ఈ పులివెందులలో ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన కంటి ఆసుపత్రి. ఈ కంటి ఆసుపత్రి విషయానికి వస్తే కంటి ఆసుపత్రి అంటే కంటి ఆపరేషన్ అంటే కంటి వెలుగుకు ఆనందాన్ని తెచ్చేది ఎవరు అంటే ముఖ్యంగా మనం ఎస్ పురుషోత్తం రెడ్డిని ఆయన గురించి మనం మాట్లాడుకోక తప్పదు. పురుషోత్తం రెడ్డి అంటే మొదటగా గుర్తు వచ్చేది కంటి ఆపరేషన్లు అనేదే గుర్తు వస్తుంది. ఆయన దాదాపు 70,000 కంటి ఆపరేషన్లను చేశాడు. వృద్ధులు కావచ్చు, ఆ తర్వాత ఇతర రకాలైన కంటి సమస్యలకు సంబంధించిన ఆపరేషన్లు కావచ్చు. ముఖ్యంగా పురుషోత్తం రెడ్డి చేయి పెట్టాడు అంటే వాడికి కంటి వెలుగు రావాల్సిందే. పురుషోత్తం రెడ్డి అంటే కంటి ఆపరేషన్కు ఆయనే మనకు దిక్కు అన్నట్లు పులివెందుల్లో మొత్తం ఈ ప్రచారం అప్పట్లో కొనసాగింది. రాజారెడ్డి ఆసుపత్రి నందు దాదాపు 36 ఏళ్ళు ఆయన సూపరింటెండెంట్గా రాజారెడ్డి హాస్పిటల్లో పనిచేశాడు. ఎంతోమందికి ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను డాక్టర్ ఎస్ పురుషోత్తం రెడ్డి తీర్చారు. డాక్టర్ ఎస్ పురుషోత్తం రెడ్డి ఎవరు అంటే రాజారెడ్డి మరణించిన రాజారెడ్డి స్వయాన సోదరుడే ఎస్ పురుషోత్తం రెడ్డి. ఈయనది కూడా బలప నూరే. రాజారెడ్డి ఆసుపత్రి ఏర్పాటు చేసినప్పటి నుంచి దాదాపుగా రాజశేఖర్ రెడ్డి పనిచేసిన అనంతరం ఎస్ పురుషోత్తం రెడ్డి 36 ఏళ్ళు పని చేయడంతో పాటు ముఖ్యంగా పులివెందుల ప్రజానికానికి అందుబాటులో ఉండడంతో పాటు అసలు సౌమ్యుడు, ఎంత సౌమ్యుడు అంటే పురుషోత్తం రెడ్డి ఆయన ఎమ్మెల్యే పదవి పొందిన తర్వాత దాదాపుగా 97,000 ఓట్ల మెజారిటీ ఆయనకు ఉప ఎన్నికల్లో వచ్చింది. ఎవరు ఈ పురుషోత్తం రెడ్డి అని? డాక్టర్ పురుషోత్తం రెడ్డి ఎవరు అంటే రాజారెడ్డి సోదరుడు అని అప్పుడు మొత్తం ఆంధ్ర ప్రజానికమంతా గమనించారు. అటువంటి నేత ఏ విధంగా అసెంబ్లీకి వెళ్ళాలి ఏమీ పట్టించుకోలేదు. ఆటోలో వెళ్ళినట్లు పులివెందుల్లో ఏ వీధిలో ఎక్కడ అడిగినా పురుషోత్తం రెడ్డి గురించి చెప్తారు. అంత వినయము విధేయత ఉన్నటువంటి ఎస్ పురుషోత్తం రెడ్డి 70,000 కంటి చూపు ఆపరేషన్లు చేశాడు అంటే ఎన్నో రకాలైన కంటి రోగ నివారణకు ఆయన పాల్పడ్డాడు అంటే ఆయన గురించి మనం ఒక్కసారి స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఎందుకు చెబుతూ ఉన్నాను అంటే ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో కంటి ఆసుపత్రిని అదే రాజారెడ్డి ఆసుపత్రిగా మార్చి కంటి రాజారెడ్డి ఆసుపత్రిగా మార్చి పురుషోత్తం రెడ్డిని కూడా ఒక్క విధంగా స్మరించుకుంటే పురుషోత్తం రెడ్డి పేరు కూడా ప్రస్తావన వచ్చింటే బాగుండు అనేది పులివెందుల్లో ఇది పెద్ద చర్చాంశనీయం అయ్యింది. కనుక నేను ఈ చిన్న వీడియో చేయదలిచా. మీ సీనియర్ జర్నలిస్ట్ జరంగల కృష్ణయ్య. నమస్తే.